ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో త్వరలోనే భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ విస్తరణలో కొత్త ముఖాలకు అవకాశం కల్పించడంతో పాటు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న కొందరిని తప్పించే అవకాశాలున్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యేకంగా ఇటీవల ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలు, అలాగే రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాల రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ ఇప్పటికే పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న పలువురు మంత్రులు వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితా రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఈ జాబితాలో ఇద్దరు కేంద్ర మంత్రుల పేర్లు లేకపోవడం విశేషంగా మారింది. పంజాబ్కు చెందిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు, కేరళకు చెందిన కేంద్ర మంత్రి జార్జ్ కురియన్లకు ఈసారి రాజ్యసభ సభ్యత్వం కొనసాగించే అవకాశం ఇవ్వలేదు. బీజేపీ విడుదల చేసిన తాజా అభ్యర్థుల జాబితాలో వీరి పేర్లు లేకపోవడంతో త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో వీరిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు మంత్రుల రాజ్యసభ పదవీకాలం జూన్ 21తో ముగియనుంది. ఆ తర్వాత వారు పార్లమెంటు సభ్యులుగా కొనసాగాలంటే కొత్తగా రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ బీజేపీ నుంచి అలాంటి అవకాశం రాకపోవడంతో వీరి భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే రవనీత్ సింగ్ బిట్టు విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బిట్టు తాను భవిష్యత్తులో పంజాబ్ రాజకీయాలపై దృష్టి సారించనున్నట్లు సంకేతాలిచ్చారు. ముఖ్యంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందువల్లే తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వలేదని బిట్టు వివరణ ఇచ్చారు. పంజాబ్లో బీజేపీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే తనను అసెంబ్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలని పార్టీ భావిస్తోందని ఆయన తెలిపారు. కానీ జార్జ్ కురియన్ పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు మరోసారి అవకాశం దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేరళలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల వ్యూహంలో ఆయనకు కీలక పాత్ర ఉండే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో జార్జ్ కురియన్ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ కొత్త సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, ఎన్నికల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో ఇద్దరు కేంద్ర మంత్రుల భవిష్యత్తుపైన చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాకు ఢిల్లీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అలాగే కేంద్ర మంత్రి పంకజ్ చౌదరికి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. సాధారణంగా పార్టీ సంస్థాగత బాధ్యతలు, కేంద్ర మంత్రిత్వ బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం కష్టసాధ్యమనే అభిప్రాయం బీజేపీలో ఉంది. గతంలో కూడా ఇలాంటి సందర్భాల్లో కొందరు నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పార్టీ పనులపై దృష్టి పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో హర్ష్ మల్హోత్రా, పంకజ్ చౌదరి కూడా త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో మంత్రివర్గం నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర కేబినెట్ విస్తరణ ద్వారా ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాల నుంచి కొత్త ముఖాలకు అవకాశం కల్పించడం, సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచడం, యువ నాయకులకు అవకాశాలు ఇవ్వడం వంటి అంశాలను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ పనితీరు, రాజకీయ అవసరాలు, రాష్ట్రాల వారీగా పార్టీ బలోపేతం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈసారి కేంద్ర కేబినెట్ విస్తరణ సాధారణ మార్పులకే పరిమితం కాకుండా వచ్చే ఎన్నికల వ్యూహానికి అనుగుణంగా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరి కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి పదోన్నతి లభిస్తుంది, ఎవరికి ఉద్వాసన పలుకుతారు, ఏ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కబోతోంది అన్న అంశాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న ఈ కేబినెట్ విస్తరణపై అందరి దృష్టి ఇప్పుడు ఢిల్లీ వైపే ఉంది.